ఎల్ఐసిలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ కలిసి ఇన్సూరెన్స్ రంగాల్లో విదేశీ పెట్టుబడులు 100% పెంచడానికి వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ నిర్వహిస్తున్నామని రిటైర్డ్ ఎంప్లాయీస్ తెలిపారు. విశాఖలోని ఎల్ఐసి రీజనల్ ఆఫీస్ వద్ద ఎల్ఐసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్ఐసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణరావు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ లో విదేశీ పెట్టుబడులు అనేటువంటివి దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా నష్టదాయకంగా ఉంటుందని, అలాగే పాలసీ హోల్డర్స్ యొక్క మనీని దెబ్బతీసే విధంగా ఉంటుందని అన్నారు. ఇన్సూరెన్స్ లో విదేశీ పెట్టుబడులను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. విదేశీ పెట్టుబడుల వల్ల ఇన్సూరెన్స్ పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే పట్టాదారులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఎల్ఐసిలో ఉండేటువంటి పెన్షనర్స్ అందరూ కలిసి ఈ రోజున ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు 100% పెంచడానికి వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ డిమాన్స్ట్రేషన్స్ అవి చేస్తున్నాం. మా ఈ నిరసన ప్రదర్శనకి ప్రధాన కారణం ఏంటి అంటే ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు అనేటువంటివి దేశ ఆర్థిక వ్యవస్థకే చాలా నష్టదాయకంగా ఉంటాయి. అలాగే పాలసీ హోల్డర్స్ తాలూకా మనీస్ని చాలా దెబ్బతీసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రెండు కారణాల చేత మేము ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు అనేటువంటి వాటిని ముఖ్యంగా 100% అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడైతే 100%కి వీళ్ళు తీసుకెళ్లారో ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో పూర్తిగా విదేశీ భాగస్వామ్యం వాడు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాడి తాలూకా రోల్ పెరిగిపోతుంది. వాడి పాత్ర పెరిగిన తర్వాత దాని మీద పెత్తనం కూడా ఆ విదేశీ కంపెనీకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ విదేశీ కంపెనీకి పెత్తనం వెళ్ళిందో వాడు ఇక్కడ లాభాలు ఆర్జించడం కోసం వాళ్ళు ప్రీమియమ్స్ అయినా పెంచవచ్చు, లేకపోతే క్లెయిమ్లైనా ఎగ్గొట్టవచ్చు, లేదంటే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా సరే బాగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి పెట్టుబడి తీసుకెళ్ళి ఇంకో దానికి వాడు బదిలీ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటువంటివి చేసినట్లయితే ఇన్సూరెన్స్ పరిశ్రమ దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అలాగే పట్టదారులు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది, అందుకనే ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు పెంచుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు దాదాపు 25 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాలో పనిచేస్తున్నాయి. ఇన్ని పనిచేస్తున్నా సరే అవన్నీ కూడా ఎక్కడైతే రిచ్ పీపుల్ ఉంటారో ధనవంతుల తాలూకా పాలసీస్ మీద వాళ్ళు పూర్తిగా కేంద్రీకరిస్తున్నారు తప్ప పబ్లిక్ సెక్టర్ ఎల్ఐసి కానీ జిఎస్సి కానీ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల తాలూకా అవసరాలను కూడా తీర్చేటువంటి పద్ధతుల్లో ఇన్సూరెన్స్ సేవలు అందించడం అనేటువంటి జరుగుతుంది. అంచేత ఈ పెనిట్రేషన్ అనేటువంటిది విదేశీ కంపెనీలు రావడం వల్ల పెరగడం కాదు, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజల తాలూకా పర్చేజింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి అనేటువంటిది పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మకం జరుగుతుంది. ఆ మేరకు ప్రజలకి సేవలు కూడా ఉంటాయి. వాళ్ళ తాలూకా పొదుపుకి మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఎల్ఐసి ఇలాంటివి మంచి సేవలు కూడా అందించేటువంటి అవకాశం అది ఉంటుంది. అందుకనే ఇన్సూరెన్స్లో ఈ విదేశీ పెట్టుబడుల తాలూకా ప్రవేశాన్ని ముఖ్యంగా 100% పూర్తి కంట్రోల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.